మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహానంది క్షేత్రంలో ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా జరిగేటువంటి పాంచార్ణిక బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈ రోజు ఉదయం గోపూజ అట్లాగే రాజగోపురానికి చేసినటువంటి ఆ యొక్క రాజోపచారంతో ప్రారంభమైంది. ముందుగా స్వామివారి దగ్గర అనుజ్ఞ తీసుకున్న అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన చేసిన అనంతరం ఇక్కడ వచ్చినటువంటి పండితులకు కానీ ఆలయ అర్చకులు అందరూ కూడా కంకణ ధారణ చేసుకుని దీక్షా స్వీకరణ చేసి అట్లాగే స్వామి అమ్మవారిని కూడా ఈ యొక్క కళ్యాణ దీక్షలో భాగంగా వారికి కూడా దీక్ష ధారణ చేయడం జరిగింది, కంకణ ధారణ చేయడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం ఇప్పుడు త్రిశూల పూజ మొదలగు పూజలతో పాటు సాయంత్రం ప్రధానంగా పుట్టలో నుంచి తెచ్చేటువంటి ఆ యొక్క పుట్టమన్నుతో ప్రత్యేకంగా ఆవు పాలతో చేసినటువంటి అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది. అంకురారోపణ అనంతరం అగ్ని ప్రతిష్టాపన, కలశ స్థాపన అనంతరం సాయంత్రం 7 గంటలకు ఈ యొక్క ఉత్సవానికి సకల దేవతలు కూడా రావాలి అనేటువంటి ఆహ్వానాన్ని అందించేటువంటి నందీశ్వరుడు ధ్వజం పైన కూర్చునేటువంటి ఆ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం అనేటువంటిది ఈరోజు సాయంత్రం 7 గంటలకి జరుగుతుంది. కావున ఈ రోజు నుంచి 6 రోజుల పాటు నిర్విరామంగా జరిగేటువంటి ఈ యొక్క మహానందీశ్వరుడి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది లోక కళ్యాణార్థం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా విరిగా క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించి ఉత్సవ వైభవాన్ని తిలకించి తరించవలసిందిగా ప్రారంభిస్తున్నారు.